బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి కవితను బీఆర్ఎస్ బహిష్కరించింది. కొంతకాలంగా పార్టీ నేతలపై కవిత విమర్శలు చేస్తుండటంతో కవితపై బీఆర్ఎస్ బహిష్కరణ వేటు వేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సుభాష్ సిద్ధంగా ఉన్నారు. సుభాష్, పార్టీ లైన్ దాటడంతో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించారు. సో ఎటువంటి ఇండికేషన్ ఇచ్చినట్లు పార్టీ? శంకరి, బీఆర్ఎస్ లో నెలకొన్న కవిత ఎపిసోడ్ క్లైమాక్స్ చేరిందని చెప్పొచ్చు. గత నెల 15 రోజులుగా వరుసగా కవిత పార్టీ టార్గెట్ గా చేస్తున్న, పార్టీ ముఖ్య నేతలు పార్టీ టార్గెట్ గా చేస్తున్న వ్యాఖ్యలకు క్లైమాక్స్ చేరిందని చెప్పొచ్చు. వరుసగా నిన్నటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో జరుగుతున్న సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలిసింది. పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో మరికొద్ది సేపట్లోనే ఇందుకు సంబంధించి పార్టీ నుంచి ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా, ఏ వ్యక్తి ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు పార్టీ లైన్ దాటినా పార్టీ ఉపేక్షించదనే సందేశాన్ని పార్టీ శ్రేణులకు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ తన కూతురికి సంబంధించిన విషయంలోనే ఇట్లాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా పార్టీ లైన్ దాటి వ్యవహరించే ఏ నేతకైనా ఇదే ఉంటుందనే సందేశం అయితే పార్టీ నుంచి ఇస్తున్నారు. గత 2 రోజులుగా జరుగుతున్న కీలక చర్చల తుది దశకు చేరుకున్న క్రమంలో పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం అయితే పార్టీకి ఒక రకంగా షాకింగ్ నిర్ణయం అని చెప్పొచ్చు. పార్టీలో కూడా ఇందుకు సంబంధించి కొంత సదాభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఎక్కడి నుంచి చూసినా కూడా పార్టీలో ముఖ్య నేతలను టార్గెట్ గా చేసుకొని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన విషయాలను బహిరంగ వేదికల మీద మాట్లాడడం అనేది ఎవరికి చెల్లుబాటు కాదనే విషయాన్ని చెప్పే విధంగా కవితపై యాక్షన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. శంకరి. రైట్ సుభాష్.